హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, బిఎడ్ శిశు వికాస దృక్పథాలు అనే తెలుగు అకాడమీ వారి పుస్తకంలో సైకాలజీ సిలబస్లో భాగంగా సహజ సామర్థ్యము యాప్టిట్యూడ్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సహజ సామర్థ్యం యాప్టిట్యూడ్ వ్యక్తులలో వైయక్తిక భేదాలలో సహజ సామర్థ్యం కూడా ఒకటి. వ్యక్తులలో వైయక్తిక భేదాలలో సహజ సామర్థ్యం కూడా ఒకటి. సహజ సామర్థ్యం అనేది వ్యక్తికి పుట్టుకతో వస్తుంది, పరిసరాలలో ప్రతిచర్యల వలన వికసిస్తుంది. సహజ సామర్థ్యం అనేది వ్యక్తికి పుట్టుకతో వస్తుంది, పరిసరాలతో ప్రతిచర్యల వలన వికసిస్తుంది. అంటే ఇక్కడ పుట్టినప్పటి నుంచి సహజ సామర్థ్యం ఉంటుంది, పెరిగే కొద్దీ పరిసరాలతో ప్రతిచర్యలు జరుపుతాడు. కాబట్టి సహజ సామర్థ్యం అనేది పరిసరాలతో ప్రతిచర్యల వల్ల వికసించడం జరుగుతుంది. నెక్స్ట్, మనోవిజ్ఞానవేత్తలు సహజ సామర్థ్యాలను వారి పరిశీలన ద్వారా, పరిశోధనల ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా ఈ విధంగా నిర్వచించారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు సహజ సామర్థ్యాలను ఏ విధంగా నిర్వచించారు అంటే, వారు ఏ ఉద్దేశంతో నిర్వచించారంటే పరిశీలనల ద్వారా, అదేవిధంగా పరిశోధనల ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా ఈ సహజ సామర్థ్యాన్ని నిర్వచించడం జరిగిందనమాట. ట్రాక్జీలర్ భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితియే సహజ సామర్థ్యం. భవిష్యత్తును సూచించే వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితియే సహజ సామర్థ్యం. ట్రాక్జీలర్ 1957లో ఇచ్చారు ఈ నిర్వచనం. భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితియే సహజ సామర్థ్యం. భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితియే సహజ సామర్థ్యం. ట్రాక్జీలర్ భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితియే సహజ సామర్థ్యం. ట్రాక్జీలర్ 1957లో ఇచ్చారు ఈ నిర్వచనాన్ని. నెక్స్ట్, జోన్స్ శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది జోన్స్. శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను, శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం. జోన్స్. నెక్స్ట్, శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణాల సమూహం లేదా స్థితియే సహజ సామర్థ్యం. బింఘమ్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది 1940లో. శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణాల సమూహం లేదా స్థితియే సహజ సామర్థ్యం. బింఘమ్. ఇక్కడ బింఘమ్ అంటే ఏంటి? హమ్ అంటే ఎవరు? హిందీలో మనము. హమ్ అంటే మనం కదా, మనం అంటే సమూహం అనమాట. లక్షణం బింఘమ్. లక్షణ సమూహం అలా గుర్తుపెట్టుకోవాలి మనం బింఘంని. పై నిర్వచనాలను గమనిస్తే సహజ సామర్థ్యాలు వెలికి తీయడానికి సరి అయిన శిక్షణ అవకాశాలను కల్పించాలని అవగాహన అవుతుంది. పై నిర్వచనాలను కనుక మనం గమనించినట్లయితే సహజ సామర్థ్యాలు వెలికి తీయడానికి సరి అయిన శిక్షణ అవకాశాలను కల్పించాలి మనం. అంటే ఇక్కడ సహజ సామర్థ్యాలు పుట్టుకతోటే వస్తాయని అనుకున్నాం పైన మనం. ఆ పుట్టుకతో వచ్చినవి మనం మళ్ళీ ఏం జరగాలి? బయటికి రావాలంటే, అంటే వ్యక్తి వ్యక్తం చేయాలంటే ఏం చేయాలి? పరిసరాలతో ప్రతిచర్యలు జరపాలి. అంటే ఇక్కడ సహజ సామర్థ్యాలు బయటికి తీయడానికి సరైన శిక్షణ అవకాశాలను కూడా కల్పించాలి. అప్పుడే కదా వికసిస్తుంది. సహజ సామర్థ్యాలు అనేవి వికసిస్తున్నాయి అనుకున్నాం, పరిసరాలతో ప్రతిచర్యల వల్ల వికసిస్తాయి అనుకున్నాం. అందుకని ఇక్కడ సహజ సామర్థ్యాలు వెలికి తీయడానికి సరైన శిక్షణ అవసరాలను కల్పించాలని అవగాహన అవుతుంది. అంటే ఇక్కడ సరైన శిక్షణ అవకాశాలు కల్పించాలి వ్యక్తికి. సహజ సామర్థ్యాలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించారు. సహజ సామర్థ్యాల యొక్క వర్గీకరణ 3 రకాలు. విద్యా విషయక సహజ సామర్థ్యం, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్. విద్యా విషయక సహజ సామర్థ్యం. వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యం, వొకేషనల్ యాప్టిట్యూడ్. వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యం, వొకేషనల్ యాప్టిట్యూడ్. సౌందర్య కళా సంబంధిత సహజ సామర్థ్యం, యాస్థెటిక్ యాప్టిట్యూడ్. విద్యా విషయక సహజ సామర్థ్యాలు
విద్యా విషయక అంశాలలో వ్యక్తి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాపనం చేసి దాని ఆధారంగా భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకునే కోర్సులకు సంబంధించిన మార్గదర్శకత్వం చేయడానికి ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. ఇక్కడ విద్యా విషయక సహజ సామర్థ్యాలు అంటే ఏంటి? విద్యా విషయక అంశాలలోనే, అంటే విద్యా విషయకంగానే కదా, విద్యలోనే కదా. విద్యా విషయక అంశాలలో వ్యక్తి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాపనం చేసి, వ్యక్తి యొక్క ప్రస్తుత పరిస్థితిని విద్యా విషయక అంశాలలో మాపనం చేసి దాని ఆధారంగా భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకునే కోర్సులకు సంబంధించిన మార్గదర్శకత్వం, అంటే నీకు ఈ విషయంలో నువ్వు స్పీడ్గా ఉన్నావు కాబట్టి, అంటే ఈ విషయంలో నువ్వు ముందంజలో ఉన్నావు, ఈ సబ్జెక్టులో నువ్వు ముందంజలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎదిగే కొద్దీ నువ్వు ఈ రంగంలోకి వెళ్ళు అని ఒక మార్గదర్శకత్వం చేయడానికి సహజ సామర్థ్యాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. వీటిని ప్రశ్నాంశాలు, పదజాల పరీక్షలు, వాక్య నిర్మాణ పరీక్షలు, శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం వంటి వాటికి వ్యక్తి ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా అంచనా వేస్తారు. వీటిని విద్యా విషయక సహజ సామర్థ్యాల్ని ప్రశ్నాంశాలు, పదజాల పరీక్షలు, వాక్య నిర్మాణ పరీక్షలు, శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం వంటి వాటికి వ్యక్తి ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా అంచనా వేస్తారు. ఈ విద్యా విషయక సహజ సామర్థ్యాలు ఆధారంగా వ్యక్తులకు సరైన కోర్సులు ఎంపిక చేసుకునేలా చేసినప్పుడు వారు ఆయా రంగాలకు బాగా రాణిస్తారు. ఈ విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షల ఆధారంగా వ్యక్తులు సరైన కోర్సులు ఎంపిక చేసుకునేలా చేసినప్పుడు వారు ఆయా రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షకు ఒక ఉదాహరణ. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షకి ఒక ఉదాహరణ ఏంటి? మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష. మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష అనేది ఒక విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష. నెక్స్ట్, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు. వ్యక్తి భవిష్యత్తులో ఎన్నుకోబోయే వృత్తులకు సంబంధించిన సహజ సామర్థ్యాలను ముందుగా అంచనా వేయడానికి వ్యక్తి భవిష్యత్తులో అంటే ఇక్కడ వృత్తి సంబంధం కాబట్టి భవిష్యత్తులో ఎన్నుకోబోయే వృత్తులకి సంబంధించిన సహజ సామర్థ్యాల్ని ముందే మనం నువ్వు ఈ వృత్తి అయితే నీకు బాగుంటుంది అలా చెప్పడానికి ఈ వృత్తి సహజ సామర్థ్యాలు మాపనం చేయవలసి ఉంటుంది అన్నమాట. మనం వ్యక్తి భవిష్యత్తులో ఎన్నుకోబోయే వృత్తులకు సంబంధించిన సహజ సామర్థ్యాలను ముందుగానే అంచనా వేయడానికి వృత్తి సంబంధిత సహజ సామర్థ్యాలను మాపనం చేయాలి. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన సామర్థ్యం అవసరం. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన సామర్థ్యం అవసరం. కొన్ని వృత్తులకు ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని వృత్తులకు ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలను ఉపయోగించవలసి ఉంటుంది. వ్యక్తిని తన సహజ సామర్థ్యాలకు తగిన వృత్తిని చేపట్టడానికి ఈ రకమైన వృత్తి సామర్థ్య పరీక్షలు అవసరం. వ్యక్తికి తన సహజ సామర్థ్యాలకు తగిన, అంటే తనకి కొన్ని సహజ సామర్థ్యాలు న్యాచురల్గానే ఉంటాయి, అవి మనకి బయటికి తీసే అవకాశం ఇవ్వాలి. అప్పుడు మనం ఆ సహజ సామర్థ్యాలు ఏంటని మాపనం చేస్తే ఒక వృత్తిలో బాగా నిష్ణాతుడిగా ఉన్నట్లయితే నువ్వు ఈ వృత్తిలోకి వెళ్ళని చెప్పినట్లయితే మనకి ఆ వృత్తిలో రాణిస్తాడనమాట. తన సహజ సామర్థ్యాలకు తగిన వృత్తిని చేపట్టడానికి ఈ రకమైన వృత్తి సామర్థ్య పరీక్షలు అవసరం. ఈ రకమైన పరీక్షలలో శ్రవణ నైపుణ్యాలు, అంగుళీ నైపుణ్యాలు, చలన సామర్థ్యాలు మొదలైనవి అన్ని అంచనా వేస్తారు. ఈ రకమైన అంటే వృత్తి సంబంధ పరీక్షల్లో ఏమేమి అంచనా వేస్తారు? శ్రవణ నైపుణ్యాలు, అంగుళీ నైపుణ్యాలు, చలన సామర్థ్యాలు మొదలైనవి అంచనా వేస్తారు. మిన్నెసోటా క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షకి ఉదాహరణ. మిన్నెసోటా క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. మిన్నెసోటా క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షకి ఉదాహరణ. మిన్నెసోటా క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ వృత్తి సంబంధ సహజ సామర్థ్యానికి ఉదాహరణ. నెక్స్ట్,
సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు. వ్యక్తులలో లలిత కళలకు సంబంధించిన సామర్థ్యాలను ముందుగా అంచనా వేసి తగు మార్గదర్శకత్వం కల్పించడానికి ఇవి అవసరం. ఒక్కొక్క కళకి ఒక్కొక్క రకమైన సహజ సామర్థ్యం అవసరం. వ్యక్తులలో లలిత కళలకు సంబంధించిన సామర్థ్యాలను ముందుగానే అంచనా వేసి తగు మార్గదర్శకత్వం కల్పించడానికి ఇవి అవసరం. ఒక్కొక్క కళకి ఒక్కొక్క రకమైన సహజ సామర్థ్యం అవసరం. సాహిత్యం పదధారాలతపై శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యం అనేది పదధారాలతపై శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సంగీతం అనేది స్వరస్థాయి విచక్షణ, ధ్వని విచక్షణ, లయ, తాళం, స్వరస్మృతి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యం దేనిపైన ఆధారపడి ఉంటుంది? పదధారాలత శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యం పదధారాలతపై శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యం పదధారాలతపై శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యం పదధారాలతపై శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సంగీతం అనేది స్వరస్థాయి విచక్షణ, ధ్వని విచక్షణ, లయ, తాళం, స్వరస్మృతి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సంగీతం అనేది స్వరస్థాయి విచక్షణ, ధ్వని విచక్షణ, లయ, తాళం, స్వరస్మృతి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిత్రలేఖనం, శిల్పకళ వంటి వాటికి అమూర్త ఆలోచనలు, నమూనాలను, చిత్రాలను ముందుగా ఊహించడం వంటి సామర్థ్యాలు ఉండాలి. చిత్రలేఖనం, శిల్పకళ వంటి వాటికి ఏముండాలి? అమూర్త ఆలోచనలు, నమూనాలను, చిత్రాలను ముందుగానే ఊహించడం వంటి సామర్థ్యాలు ఉండాలి. చిత్రలేఖనానికి అమూర్త ఆలోచనలు, నమూనాలను, చిత్రాలను ముందుగానే ఊహించడం వంటి సామర్థ్యాలు ఉండాలి. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్ అనేది ఈ రకమైన అంటే సౌందర్య కళా సంబంధమైన సహజ సామర్థ్యానికి ఒక ఉదాహరణ. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్ అనేది సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్షకి ఒక ఉదాహరణ. తరగతి గదిలో విద్యార్థులు విభిన్నమైన సహజ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు గల వివిధ రకాల సహజ సామర్థ్యాలను ముందుగానే అంచనా వేసి తగు మార్గదర్శకత్వం కల్పించాలి. కనుక సహజ సామర్థ్య పరీక్షల నిర్వహణపై తగు అవగాహన కలిగి ఉండాలి ఉపాధ్యాయుడు. తరగతి గదిలో విద్యార్థులు విభిన్నమైన సహజ సామర్థ్యాలను కలిగి ఉండాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు గల వివిధ రకాలైన సహజ సామర్థ్యాలు ముందుగానే అంచనా వేసి తగు మార్గదర్శకత్వం కల్పించాలి. కనుక సహజ సామర్థ్య పరీక్షల నిర్వహణపై తగు అవగాహన కలిగి ఉండాలి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ప్రాచుర్యంలో గల సహజ సామర్థ్య పరీక్ష. దీనిని జార్జ్ కే బెన్నెట్, సీషోర్ వెస్మాన్లు తయారు చేశారు. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ప్రాచుర్యంలో గల సహజ సామర్థ్య పరీక్ష. దీనిని జార్జ్ కే బెన్నెట్, సీషోర్ వెస్మాన్లు తయారు చేశారు. జార్జ్ కే బెన్నెట్, సీషోర్ వెస్మాన్లు తయారు చేశారు. దీనిలో శాబ్దిక వివేచనం సంఖ్య ఎవరు తయారు చేశారు? ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షని జార్జ్ కే బెన్నెట్, సీషోర్ వెస్మాన్లు తయారు చేశారు. దీనిలో శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, అమూర్త వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం, గుమస్తా పనిలో వేగము, ఖచ్చితత్వము, వ్యాఖ్యలలో భాషా దోషాల గుర్తింపు, భాష ఉపయోగంలో దోషాల గుర్తింపు వంటి 8 ఉపపరీక్షలు ఉన్నాయి. ఇక్కడ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో 8 ఉపపరీక్షలు ఉన్నాయి. 8 ఉపపరీక్షలు ఉన్నాయి. ఏంటవి? శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, అమూర్త వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం, గుమస్తా పనిలో వేగము, ఖచ్చితత్వము, వ్యాఖ్యలలో భాషా దోషాలు గుర్తింపు, భాష ఉపయోగంలో దోషాల గుర్తింపు వంటి 8 ఉపపరీక్షలు ఉన్నాయి. ఇక్కడ మనకి విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ ఏంటి? మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షకి ఉదాహరణ. వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షకి మిన్నెసోటా క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. మిన్నెసోటా క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సౌందర్య కళా సంబంధ పరీక్షకు ఉదాహరణ సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్ అనేది ఉదాహరణ.
మనకి అత్యంత ప్రాచుర్యంలో గల సహజ సామర్థ్య పరీక్ష ఏంటి? భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. జార్జ్ కే బిన్నెట్, షీషోర్ వెజ్మాన్లు తయారు చేశారు దీన్ని. జార్జ్ కే బిన్నెట్, షీషోర్ వెజ్మాన్లు తయారు చేశారు. శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, అమూర్త వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం, గుమస్తా పనిలో వేగము, ఖచ్చితత్వము, వ్యాఖ్యలలో భాషా దోషాల గుర్తింపు, భాషా ఉపయోగంలో దోషాల గుర్తింపు వంటి 8 ఉపపరీక్షలు ఉన్నాయి. దేనిలో? ఈ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీన్ని ఎవరు? జార్జ్ కే బెన్నెట్, షీషోర్ వెజ్మాన్లు తయారు చేశారు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.